తెలంగాణ పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయింది. పోలింగ్కి ఇంకో 40 రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల జాబితాపైనే నాంచివేత ప్రదర్శిస్తోంది. రాహుల్ బస్సు యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. అడుగడుగునా జనం నీరాజనం పలుకుతుండడం హస్తంలో విజయోత్సాహం తొణికిసలాడుతోంది. రాహుల్, ప్రియాంక ఈ ప్రాంతంలో తమది రాజకీయ సంబంధం కాదు, కుటుంబ అనుబంధం అని చెప్పడం ఈ ప్రాంత ప్రజల మనసులకు హత్తుకునేలా చేస్తోంది. ఇక చేరికల ఊపు కొనసాగుతుండగా గులాబీ పార్టీలో అసంతృప్తుల బెడద కంటిన్యూ అవుతోంది. ఏకంగా గజ్వేల్, కామారెడ్డిలోనూ క్యాడర్ మాట వినకపోవడంతో నేరుగా హైకమాండ్ జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 నేతలు కసితో పనిచేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ 3 నేతలు అన్ని చోట్ల విజయం సాధించేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇంకోవైపు ఇందూరులోనూ సత్తా చాటేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు హస్తం నేతలు. ఇక హుస్నాబాద్, హుజురాబాద్ నియోజకవర్గాల్లో 3వ తరం ఎంట్రీతో 2 కుటుంబాల మధ్య పొలిటికల్ అగ్గి రాజుకుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకొచ్చింది ఇవాల్టి తెలంగాణ యుద్ధం. కేసీఆర్ గులాబీ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి, 2 సార్లు వరుసగా అధికారం చేపట్టిన నాయకుడు. రాజకీయాల్లోకి ఎంట్రీ టైంలో తప్ప ఎప్పటి వరకు ఓటమి ఎరుగని నాయకుడు. గజ్వేల్ నియోజకవర్గమైనా లేదంటే కరీంనగర్, సిద్దిపేట, మెదక్ ఇలా ఎంపీగా, ఎమ్మెల్యేగా అనేక సార్లు విజయం సాధించారు. అలాంటి కేసీఆర్కే ఇప్పుడు రెబల్స్ బెడద ఎదురవుతోంది. ఈసారి 2 చోట్ల పోటీ చేస్తుండడం కొత్త సమస్యల్ని సృష్టిస్తోంది. గెలిచిన తర్వాత ఎక్కడి నుంచి ఆయన కొనసాగుతారు అనే క్లారిటీ లేకపోవడంతో 2 చోట్ల కేడర్ నమ్మకం కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలపై దృష్టి పెట్టిన ప్రగతి భవన్ దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇక నేరుగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గులాబీ అధినేతకు తప్పని అసంతృప్త సెగలు. గజ్వేల్, కామారెడ్డిలో భగ్గుమంటున్న పార్టీ క్యాడర్. తమని లెక్క చేయడం లేదంటూ రహస్య భేటీలు. ప్రగతి భవన్ పిలిపించి ఓ దఫా బుజ్జగించిన కేటీఆర్. గులాబీ పార్టీకి అసంతృప్తుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీగా ఇన్నాళ్లు ఒత్తిళ్లతో కొనసాగిన నేతలు ఇక ఇమ్మడలేమని భగ్గుమంటున్నారు. రహస్య సమావేశాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ నేతలకు గుబులు పుట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్తో పాటు 2వ స్థానంగా బరిలో దిగుతున్న కామారెడ్డిలోనూ కలకలం సృష్టిస్తున్నారు. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు 16 మంది అత్యవసర సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ అయింది. పార్టీ కార్యక్రమాలకి తమని పిలవడం లేదని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాత్రమే పార్టీలో పెత్తనం కొనసాగిస్తున్నారని వాపోతున్నారు. అటు గజ్వేల్లోనూ ఇదే తరహాలో భగ్గుమంటున్న లోకల్ లీడర్లు కారు దిగిపోతామని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ నేతల్ని కంగారు పెట్టిస్తున్నాయి. ఏకంగా సీఎం ఇలాఖాలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం పార్టీ క్యాడర్ని కూడా ఆందోళనలో పడేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్య నాయకుల మధ్య తలెత్తిన విభేదాల పరిష్కారానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. 5 మండలాల ముఖ్య నాయకులతో బుధవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. అయితే ఈ బుజ్జగింపు చర్చలు కూడా మరింత చిచ్చురాజేశాయి. కామారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులందరినీ ఆహ్వానించలేదని అసంతృప్తులు ఆగ్రహంగా ఉన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన ప్రచార సభలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఫ్లెక్సీలు లేవట. దీనికి తోడు అసంతృప్తి రాగానే అందుకున్న కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రగతి భవన్ ఆహ్వానించినా వెళ్లకపోవడం హాట్ టాపిక్ అయింది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని 2 రోజుల పాటు కామారెడ్డిలోనే ముఖ్య నేతలు మకాం వేసి దారికి తెస్తారనే టాక్ నడుస్తోంది. అలాగే మండలాల వారీగా అసంతృప్తితో ఉన్న ముఖ్య నాయకుల్ని బుజ్జగించి కేసీఆర్ ఘన విజయం కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేస్తారట. ప్రగతి భవన్లో జరిగిన భేటీలో తిరిగి అధికారంలోకి రాగానే ప్రధాన సమస్యలు పరిష్కరించాలని మండలాల వారీగా డిమాండ్ల చిట్టా విప్పగా బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చినట్టు సమాచారం. కామారెడ్డి నియోజకవర్గంలోని మారుమూల మండలం మాచారెడ్డిలో కాళేశ్వరం ప్రాజెక్టు 22-23 ప్యాకేజీలో ఎగువ ప్రాంతాలైన సోమార్పేట్, రత్నగిరిపల్లి, ఎల్లంపేట, బంజపల్లితో పాటు 11 గ్రామాల్ని చేర్చలేదని మాచారెడ్డి ఎంపీపీ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆ గ్రామాలకు సాగునీటి వసతి అందాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ సదుపాయం కల్పించాలని కోరారు.
ఎన్నికలు ముగిసిన తర్వాత పరిశీలించి సాధ్యమైన చోటు నుంచి సాగునీటిని అందించే బాధ్యత తనదేనని కేటీఆర్ హామీ ఇచ్చారట. ఓట్లు పడే అవకాశం ఉన్న విషయాలపైన కేటీఆర్ కామారెడ్డి నేతలతో రివ్యూ చేశారు. 60% ఓట్లొచ్చే ప్రాంతాల్లో 80%కి పెంచాలని సూచించారు. కేసీఆర్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, కేవలం మెజార్టీ కోసమే పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గెలిచిన తర్వాత కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారా లేదా అనే సందేహాలు వద్దని, కొనసాగుతారని ప్రగతి భవన్ భేటీకి వెళ్లిన మాచారెడ్డి మండలం బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. మరోవైపు గజ్వేల్లోనూ అసంతృప్త స్వరాలు పీక్స్కు చేరుతున్నాయి. వరుస మీటింగులతో గుబులు పుట్టిస్తున్నారు. గజ్వేల్ కేంద్రంగా ప్రత్యేక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన చేసుకుంటున్నారు. కొండపాక, కుకునూరుపల్లి తప్ప మిగతా మండలాల నుంచి దాదాపు 200 మంది నాయకులు, కార్యకర్తలు బుధవారం నిర్వహించిన మీటింగ్కి హాజరయ్యారు. పార్టీ ముఖ్య నేతలు బుజ్జగిస్తారని భావించినా అలాంటి సంకేతాలు లేకపోవడంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. కామారెడ్డి నేతల్ని ప్రగతి భవన్కి పిలిపించి చర్చలు జరిపిన కేటీఆర్ గజ్వేల్ విషయంలో మాత్రం బేఖాతరు చేస్తున్నారని ఆగ్రహంగా ఉన్నారు. గతంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్తో పాటు పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నించగా మంత్రి హరీష్ రావు ఆపారు. సముచిత స్థానం లభిస్తుందనే హామీ ఇవ్వగా వెనక్కి తగ్గారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా ఆశించిన మేర ఆదరణ దక్కకపోవడంతో అసంతృప్తులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో బుజ్జగించి ఇప్పుడు సొంత పార్టీ నేతలతో ఎదురుదాడి చేయిస్తున్నారని, కామారెడ్డిలో పోటీలో ఉండడం వల్లే గజ్వేల్లో తమని లెక్క చేయడం లేదనే వాదనను లేవనెత్తుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి ఆదరణ కరువైన నేతలు కారు దిగి కొందరు కమలం పార్టీ వైపు, మరికొందరు కాంగ్రెస్లోకి వెళ్లేందుకు చూస్తున్నారట. కేసీఆర్పై బీజేపీ నుంచి బలమైన అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీ చేస్తాననే సంకేతాలను ఇస్తున్నారు. బీసీ నేత, ముదిరాజ్ సామాజిక వర్గంలో చెప్పుకోదగిన నాయకుడు కావడం వల్ల అతని వైపు ఉండాలని కొందరు భావిస్తున్నారట. అయితే నామినేషన్ల వరకు వేచి చూసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. మరికొందరు లీడర్లు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు సహా అధికారంలోకి రానుందనే సంకేతాలు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నేతలు చేరుతుండడం వల్ల హస్తం పార్టీకి అండగా ఉండడం మేలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. డిమాండ్ల పరిష్కారానికి అసంతృప్తులు ఈ నెల 20న డెడ్లైన్గా విధించారు. ఈలోపు స్పందించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొందిన వాళ్లు తమపై పెత్తనం జలాయిస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారని మండిపడుతున్నారు. మంత్రి హరీష్ రావు తమపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని వాపోతున్నారు. అన్ని అంశాలపై సీఎం స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. గజ్వేల్ నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో శుక్రవారం మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దాదాపు 8,000 మంది రానున్న ఈ భేటీకి సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. గజ్వేల్ ఎన్నిక కోసం శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. ఒకవేళ కేసీఆర్ రాలేకపోతే ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భేటీ జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 2 నియోజకవర్గాలైన గజ్వేల్, కామారెడ్డిలోనే పరిస్థితులు ఇలా ఉంటే మిగతా చోట్ల ఈసారి తాము విజయం సాధించడం అంత సులువు కాదని పార్టీ అభ్యర్థులు బాహాటంగానే ఆందోళన చెందుతున్నారట.